అందరికీ నమస్కారం. ఈరోజు మనము ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ పవన్ గారి దగ్గర ఉన్నాము. నమస్తే సార్. అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. సార్, మీ గురించి ఒకసారి మా ప్రేక్షకులకి. నేను డాక్టర్ పవన్. ఎముకలకి కీళ్ళకి సంబంధించిన వ్యాధులకి నేను చికిత్స చేస్తూ ఉంటాను. నేను గుంటూరులోని వికాస్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. సార్, ఇప్పుడు ఎక్కువ వింటున్న మాట మోకాల మార్పిడి అనే పదం ఎక్కువ వింటూ ఉంటాము. 60 ఏళ్ళు దాటిన పై వాళ్ళందరికీ మోకాల అరుగుదల వచ్చింది, ఈ అరుగుదలకి మనం మార్పిడి చేయాలని చెప్పేసి ఎక్కువ వింటూ ఉన్నాము. మోకాల అరుగుదల అంటే ఏంటి అసలు? మోకాల అరుగుదల ఏంటి అంటే, ఫస్ట్ మోకీలు అంటే జాయింట్. ఒక జాయింట్ అనేది 2 ఎముకల మధ్యలో జంక్షన్ లాంటిది. సో ఆ 2 ఎముక అనేది గట్టిగా ఉంటుంది. సో 2 ఎముకలు గట్టిగా ఉన్న ఎముకలు ఎప్పుడు కూడా ఒకదాని మీద ఒకటి రాపిడి అవ్వకూడదు. కాబట్టి న్యాచురల్గా ఆ 2 ఎముకల చివరిలో ఏంటంటే గుజ్జు అనే భాగం ఉంటుంది. సో ఆ గుజ్జు మధ్యలోనే మనకి ఎప్పుడైనా కాలు కదిలినప్పుడు కానీ, జాయింట్ కదిలినప్పుడు కానీ రాపిడి జరగకుండా స్మూత్గా మూమెంట్ జరుగుతుంది. సో ఆ గుజ్జు ఎవరికైతే అరుగుదల అవుతుందో, అంటే గుజ్జు అనేది ఊడిపోతుందో ఎముక మీద నుంచి, వాటిని మోకాల అరుగుదల కింద కన్సిడర్ చేస్తాము. మోకాల అరుగుదలకి ఇప్పుడు ఆ గుజ్జు అనేది అరిగిపోతే మోకాల అరుగుదల అయినట్టు దానికి మనం ఆపరేషన్ చేస్తాము. ఈ మోకాల అరుగుదలకు సంబంధించిన వైద్య సౌకర్యాలు, వైద్యం ఏ విధంగా చేస్తాము? ఫస్ట్ ఏంటంటే మోకాల అరుగుదల అయిందా లేదా అనేది నిర్ధారించుకోవాలి. సో సాధారణంగా మీకు ఎలా తెలుస్తుంది అంటే, మోకాల అరుగుదల అనేది మోకాల్లో నొప్పి, ఎక్కువసేపు నిలబడలేకపోవడం, ఎక్కువ నడవలేకపోవడం, లేకపోతే కింద కూర్చొని వేసే సమయంలో మోకాల్లో నొప్పిగా ఉండడం కానీ, మోకాల్లో సౌండ్ రావడం కానీ, ఇలా వేరు విధంగా ఒక్కొక్క మనిషికి మోకాల అరుగుదల అనేది మొదట తెలుస్తుంది. సో దానికి ఎలాగా మోకాల అరుగుదల అయింది అనేది చిన్న ఎక్స్రే ద్వారా తెలుస్తుంది. సో మీరు మోకాల నొప్పులతో మా దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ మేము ఎక్స్రే ఒకటి ముందు మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి కరెక్ట్గా మోకాల అరుగుదలైనా ఇది, లేకపోతే వేరే ఏదైనా సమస్య వల్ల, ఎందుకంటే ప్రతి మోకాల నొప్పి అరుగుదల నొప్పి కాదు. సో మోకాళ్ళు అన్నాక చాలా భాగాలు ఉంటాయి. గుజ్జు ఉంటుంది, ఎముక ఉంటుంది, జాయింట్లో ఫ్లూయిడ్ ఉంటుంది, సైనోవియం అంటాము, లేదా కండరాలు ఉంటాయి, మెనిస్కస్, లిగమెంట్స్, ఇలా మోకాలు అనేది చాలా భాగాలు కలిపి తయారైన ఒక జాయింట్. సో అందులో దేనికి సంబంధించిన ఇబ్బంది వచ్చినా కూడా మోకాలు నొప్పిలాగే వస్తారు. సో ఫస్ట్ మేము ఎగ్జామిన్ చేసిన తర్వాత అది కనుక మోకాలు అరుగుదలలాగా అనిపిస్తే ఒక సింపుల్ ఎక్స్రే తీస్తాం. ఆ ఎక్స్రే కూడా మిమ్మల్ని నిలబెట్టి తీస్తాము. ఎందుకంటే కొనుక్కోబెట్టి తీసినప్పుడు, నిలబెట్టి తీసినప్పుడు మోకాలు అరుగుదల అనే దాంట్లో మార్పు అయితే స్పష్టంగా తెలుస్తుంది. ఎప్పుడైతే మీరు మోకాలు మీద బరువు వేసి మనం ఎక్స్రే తీస్తామో అప్పుడు మాత్రమే అరుగుదల అనేది స్పష్టంగా తెలుస్తుంది. సో అరుగుదల అనేది లోపల జాయింట్ లోపల స్పేస్ అంటే ఖాళీ ఉంటుంది అనమాట. 2 ఎముకల మధ్య ఖాళీ తగ్గింది, తగ్గలేదు అనే దాన్ని బట్టి మోకాలు అరుగుదల అయిందా లేదా అనేది ప్రాథమికంగా నిర్ధారించుకోవచ్చు. సో ఆ తర్వాత ఎక్స్రే చూసిన తర్వాత మోకాల అరుగుదల అనేది ఏ స్టేజ్లో ఉందనేది వివిధ సైన్లు, అంటే మోకాల మధ్యలో గ్యాప్ ఎంత తగ్గింది, లేకపోతే మోకాలు పక్కన ఆ ఎముక పక్కన చిన్న పిలక ఎముకల్లాగా ఏమన్నా వచ్చాయా, లేకపోతే మోకాలు జరిగిపోయిందా, లిగమెంట్ ఏమన్నా లూజ్ అయిపోయాయా, ఇలా దాన్ని బట్టి ఒక్కొక్క ఎక్స్రేని బట్టి ఒక్కొక్క స్టేజ్కి మనం డిసైడ్ చేయొచ్చు. సో మోకాలు అరుగుదల అనేది 4 స్టేజ్లో ఉంటుంది. మొదటి స్టేజ్లో ఏంటంటే జస్ట్ అప్పుడే మీకు మోకాలు వాపు, నొప్పి మొదలవడం తయారవుతుంది. సో కొంచెం పనులు చేసుకోగలుగుతారు కానీ ఇబ్బంది ఉంటుంది. ఎక్స్రేలు ఎలా తెలుస్తుందంటే అప్పుడప్పుడే కొంచెము ఖాళీ తగ్గిపోతున్నట్టుగా ఉంటుంది, వేరే ఏ మార్పులు ఉండవు. అది స్టేజ్ 1. సో స్టేజ్ 2 ఏంటంటే మోకాలు అరుగుదల గ్యాప్ అనేది ఆల్మోస్ట్ ఒక సగం వరకు తగ్గిపోతుంది. మోకాలు మధ్యలో ఉన్న ఖాళీ అనేది సగభాగం వరకు తగ్గిపోతుంది. అప్పుడప్పుడే మోకాల్లో పిలకలు తయారవడం మొదలవుతాయి. సో స్టేజ్ 3 అనేది ఇంకా పూర్తిగా ఆల్మోస్ట్ 90% మోకాల్లో గ్యాప్ తగ్గిపోయి ఎముక ఇంకొంచెం రాపిడ్ అవ్వడానికి సిద్ధమవుతున్నట్టు ఉంటుంది. 4th స్టేజ్ అనేది పూర్తిగా ఎముక డైరెక్ట్గా ఒకదానితో ఒకటి రాపిడ్ అవుతూ ఉంటుంది. విపరీతమైన పెయిన్ కూడా ఉంటుంది. అండ్ మోకాలు కదిలించినప్పుడు రాపిడ్ సౌండ్ వస్తాయి అన్నమాట. సో ఇది 4th స్టేజ్. ఒక్కొక్క స్టేజ్కి ఒక్కొక్క రకమైన వైద్యం కలదు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మీకు మోకాల మార్పిడికి సంబంధించిన సందేహాలు ఇంకా ఏమైనా ఉన్నట్లయితే మన గుంటూరు సిటీ నందు కలెక్టర్ ఆఫీస్ రోడ్లో వికాస్ హాస్పిటల్ నందు డాక్టర్ పవన్ గారు అందుబాటులో కలరు. మీరు ఇక్కడికి వచ్చి ఫ్రీ ఆఫ్ కన్సల్టేషన్లో, ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఫ్రీ ఆఫ్ కన్సల్టేషన్లో, అంటే ఎలాంటి ఓపీ ఛార్జెస్ లేకుండా డాక్టర్ గారు సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది.